హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఆలూ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి అయితే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే ప్రిపేర్ చేశాను, బట్ టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. 1/2 kg ఆలు వరకు అయితే ఉడికించి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. 1 కప్ వరకు ఫ్రెష్ పుదీనా, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి అయితే నార్మల్గా తీసుకున్నాను. అలాగే 1 కప్ వరకు కొత్తిమీర ఆకును అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే ఇందులోకి పుదీనా, అలాగే కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలను యాడ్ చేసి అయితే అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసి అయినా కానీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి అయితే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఆనియన్స్ అనేవి అయితే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఆనియన్స్ అనేవి అయితే మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన నుంచి మూత పెట్టుకొని అయితే మంచిగా వీటిని మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన మనం వేసిన కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం పచ్చివాసన లేకుండా ఉండనీకే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, 3 మినిట్స్ తర్వాతకైతే మంచిగా ఫ్రై అయిపోయింది. సో చూడండి, ఆయిల్ సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఇది మంచిగా ఫ్రై అయిపోయినట్టే. సో ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని అయితే మనం వేసిన స్పైసెస్ అన్నీ జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అయినా ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా పెట్టుకున్న ఆలూని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆలు అనేది అయితే మనకి కాస్త మెత్తగానే ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవడం వలన ఏంటంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. అందుకోసమే ఆలు అనేది మెత్తగా ఉడికించి పెట్టుకుంటే ది బెస్ట్ అని చెప్పగలను. సో ఆలు కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఆ మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అయినా ఫ్రై చేశారంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆలుకి పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఒకసారి మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వరకు అయితే తీసుకున్నాను. సో మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం గ్రేవీ తక్కువగా ఉండాలనుకునేటోళ్ళు కొంచెం వాటర్ అనేది ముందుగానే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిపై నుంచి అయితే మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఉడికించారంటే మంచిగా ఫ్లేవర్ అనేది ఆలూకి పడుతుంది. ప్లస్ మనం గ్రేవీ కూడా థిక్గా అవుతుందండి. సో చూడండి, ఇక్కడనైతే గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం అంతా కొత్తిమీర ఆకునైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు అయినా ఉడికించారంటే మనకి గ్రేవీ అనేది మంచిగా థిక్గా అవుతుంది. అయినా మనకి ఆలూ కర్రీ చల్లారే వరకు గ్రేవీ అనేది చూడండి ఎంత థిక్గా అయ్యిందో. మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పగలను. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.